నేను పెదవులతో ఆరాధించదు ప్రభువా, హృదయముతో నేను నిన్ను ఆరాధించాలి ప్రభువా. నేను నిన్ను ఆత్మతో ఆరాధించాలి ప్రభువా, నేను సత్యముతో ఆరాధించాలి ప్రభువా. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు ప్రభువా, నీకు వందనాలు నీకు స్తోత్రములు. అందరము కూడా దేవాను కడుగుమని ప్రతి ఒక్కరు నీకు స్తోత్రములయ్యా. హల్లెలూయా 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 పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యం పొగడబడుతున్న దేవుడు. ఎవరు స్తుతులు ఆపొద్దు, ఎవరు స్తుతులు ఆపొద్దు. ఆయన మహిమకు పాత్రుడు, ఆయన ఘనతకు అర్హుడు. ఆయనే మన స్తుతులకు పాత్రుడు, మన స్తుతుల మీద సింహాసనాసీనుడైన దేవుడు. ఎవరు కూడా మౌనంగా ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు మీ నోళ్ళు తెరిచి బిగ్గరగా ఆరాధించండి. ఎంత బిగ్గరగా ఆరాధించగలగారు అంత బిగ్గరగా ఆరాధించండి. ఆయన మన మధ్యలోకి దిగి రాబోతున్నాడు. ఆయన సన్నిధి మన మధ్యలో ఉండబోతుంది. ప్రతి ఒక్కరు కూడా మన నోళ్ళు తెరిచి బిగ్గరగా యేసయ్యని ఆరాధిద్దాం. యేసయ్యని కృపకై వందనాలు ప్రభువా. యేసయ్యని సజీవంగా ఉంచినందుకు వందనాలు ప్రభువా. నీ కృప లేకపోతే నేను లేను యేసయ్యా. యేసయ్యని కృప లేకపోతే నేను సజీవంగా ఉన్నాను ప్రభువా. దేవాన్ని ఇక్కడ నిలబెట్టింది నీ కృపనే యేసయ్యా. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీకే వందనాలు ప్రభువా. యేసయ్యా స్తోత్రం ఆరాధిస్తాను. నీకే స్తోత్రములు ప్రభువా. నీకే స్తోత్రం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా.
ఒక్కసారి హృదయపూర్వకంగా యేసయ్యా నీ కృప నాకు చాలు ప్రభువా, కృప నాకు చాలు ప్రభువా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. అవును ప్రభువా, నీ కృప నాకు చాలు ప్రభువా, నీ కృప లేకపోతే మేము లేము యేసయ్యా, నీ కృప లేకపోతే మాకు జీవితము లేదు ప్రభువా, నీ కృప లేకపోతే మాకు ఊపిరి లేదు ప్రభువా, నీ కృపకై వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రములు ప్రభువా, ఆరాధనంతటి ద్వారా మహిమ పొందినందుకు వందనాలు ప్రభువా, మా మధ్యలోకి మీరు దిగి వచ్చినందుకు వందనాలు దేవా. ఆరాధించిన ప్రతి ఒక్కరి మీద ప్రభా మీ హస్తం తాకిందని నేను నమ్ముతున్నాను ప్రభా, యేసయ్యా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆరాధనంతటి ద్వారా మహిమ పొందినందుకు వందనాలు. వాక్యంతో మాతో మాట్లాడండి ప్రభా, మా హృదయాన్ని తెరవండి ప్రభా. యేసయ్యా ఇక్కడ విత్తబడుతున్న వాక్యం మా హృదయంలో ఫలించి ప్రభా మా జీవితంలో నెరవేరే కృపను మాకు దయచేయండి. పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందున్న సమయానంతా మీకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ కొద్ది స్తుతులు సమర్పించుకుంటున్నాను తండ్రి.